హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీనాని కాపాడి రోహిణిని అరెస్ట్ చేయించిన మౌనిక, అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిణికి దినేష్ అయితే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, నన్నే రౌడీల చేత కొట్టిద్దాం అనుకున్నావా? నీ సంగతి తేల్చేస్తాను, నిన్నేం చేస్తానో చూడు. ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి నాకు 1,00,000 రూపాయలు కావాలి అని డిమాండ్ అయితే చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక దినేష్తో, నీకింత జరిగిన బుద్ధి రాలేదా? నేను ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అని అంటూ ఉంటుంది రోహిణి. ఏం చేస్తానా, మీ అత్తగారింటికి వచ్చి నీ భర్తకి మీ అత్తగారికి నువ్వు ఆడుతుందంతా కూడా నాటకమని, నువ్వు కోటీశ్వరరాలు కాదని చెప్తాను. నీకు 1 గంట టైం ఇస్తాను, నువ్వు ఏం చేస్తావో చేసుకో అని అంటూ దినేష్ అయితే వార్నింగ్ ఇస్తాడు రోహిణికి. అప్పుడే ఇక దినేష్ అలా చెప్పిన తర్వాత ఇక రోహిణి భయపడుతూ విద్యా దగ్గరికైతే వెళ్తుంది. కానీ దినేష్ తన మనిషిని, రోహిణి ఎక్కడికైనా వెళ్తుందా, తను ఎక్కడికి వెళ్తుంది అన్నీ కూడా ఇక చెప్తూ ఫాలో అవ్వమని చెప్తూ ఉంటాడు దినేష్ అయితే. అప్పుడే రౌడీలు రోహిణిని ఫాలో అవుతారు. ఇక విద్యా ఇంట్లోకి వెళ్ళి త్వరగా అయితే రాదు రోహిణి బయటికి. తర్వాత ఇక అదే ఇంట్లోకి పూలు ఇవ్వడానికైతే మీనా వస్తుంది. మీనా వెళ్ళేటప్పుడు ఇక రౌడీలు అయితే చూడరు. తర్వాత దినేష్ అయితే రోహిణి ఎక్కడికి వెళ్ళిందని అడుగుతూ ఉంటే, ఒక ఇంట్లోకి వెళ్ళింది సార్, ఇంకా బయటికి రావడం లేదు. అలాగే 2 రౌడీలు కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు, అదే సార్ గుణ మనుషులు అని అంటూ ఉంటే, అంటే ఇది మళ్ళీ నన్ను కొట్టించడానికి ప్లాన్ చేస్తుందని నాకు అర్థమైపోయింది. ఆ గుణ మనుషుల్ని రప్పించిందంటే మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తుంది. అది ఆ లోపల నుంచి బయటికి వచ్చేటప్పుడు మీరు దాన్ని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకురండి అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి రౌడీలు అయితే, రెడ్ కలర్ శారీ కట్టుకొని ఆ అమ్మాయి బయటికి వస్తుంది, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయమని బాస్ చెప్పాడు అని రౌడీలు అయితే అంటారు. తర్వాత గుణ మనుషులు విద్య వాళ్ళ ఇంటికైతే రారు. పక్కన ఎవరో వడ్డీని వసూలు చేసుకోవడానికి, డబ్బులు వసూలు చేయడానికి వస్తారు. మీనా కూడా విద్య వాళ్ళ ఇంటికి వెళ్దాం, అక్కడే పక్కన పూలు ఇవ్వడానికైతే తను వెళ్తుంది. ఇక మీనా అయితే బయటికి వస్తుంది. అప్పుడే బాలు అయితే ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు మీనా, ఆలస్యమైపోతుంది, ఇంటికి రా, అన్ని ఏర్పాట్లు అయిపోతున్నాయి అని అంటూ ఉంటే, వచ్చేస్తున్నానండి అని మీనా బాలుతో మాట్లాడుతూనే ఉంటుంది. అప్పుడు ఇక రౌడీలు అయితే మీనాని రెడ్ శారీలో చూసేసరికి తనే రోహిణి అనుకొని కిడ్నాప్ అయితే చేస్తారు. వదలండ్రా, ఎవరు మీరు అని అంటూ ఉంటే, దూరం నుంచి గుడికి వెళ్ళొస్తున్న మౌనిక మీనాని కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేయడం దూరంగా ఉండి చూస్తుంది. వదినా వదినా అంటూ ఇక దగ్గరికి వచ్చేసరికి మీనా చేతిలో ఉన్న ఫోన్ అయితే కింద పడిపోతుంది. అప్పుడే ఇంకా మీనాని కిడ్నాప్ చేసి రౌడీలు తీసుకువెళ్ళిపోతారు. ఇక మీనా ఫోన్ తీసుకొని మౌనిక అయితే హలో హలో అని అంటూ ఉంటుంది. హలో మీనా అని బాలు కంగారు పడుతూ అంటూ ఉంటే, నేనన్నయ్య అని మౌనిక అనగానే, మౌనిక అదేంటి ఫోన్ నీ దగ్గరికి వచ్చింది? మీనా ఏంటి నన్ను వదలండి అని తనని ఎవరో పట్టుకున్నట్టు అలా అరుస్తుంది ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక మౌనిక అయితే ఇలా అంటూ ఉంటుంది, అన్నయ్య వదిన్ని ఎవరో కిడ్నాప్ చేశారన్నయ్య, నేను వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తాను, నువ్వు తొందరగా వచ్చేసాయి అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. సరేనమ్మా అని బాలు అయితే బయలుదేరుతాడు. మీనాని కిడ్నాప్ చేసి దినేష్ దగ్గరికైతే రౌడీలు తీసుకువెళ్తారు. మీనాని ఫాలో అవుతూ వెళ్ళిన మౌనిక అయితే కిటికీలో నుంచి ఇక దినేష్ని చూస్తూ ఉంటుంది. ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది అని అనుకుంటూ ఉంటుంది మౌనిక. ఏంటి కళ్యాణి, ఏంటి నిన్ను కిడ్నాప్ చేశానా ఏంటని ఆలోచిస్తున్నావా? లేకపోతే మళ్ళీ ఆ గుణాతో చెప్పి నన్ను కొట్టించాలని ప్లాన్ చేసావు కదా గుణ మనుషుల్ని పిలిపించి అని అంటూ ఉంటాడు దినేష్ అయితే. కళ్యాణి అయిన నువ్వు రోహిణిగా పేరు మార్చుకొని ఆ మనోజ్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, ఒక బిడ్డకి తల్లివి. అలాంటిది ఇవేమీ కూడా చెప్పకుండా కోటీశ్వరాల్ని మలేషియాలో పుట్టి పెరిగాను అంటూ ఎన్ని మోసాలు చేసి నీ భర్తని నువ్వు పెళ్లి చేసుకున్నావు. నీ భర్తని నువ్వు పెళ్లి చేసుకొని ఇప్పుడేమో ఏదో పెద్ద నువ్వు న్యాయం చేస్తున్నట్టు నిన్ను నేను బ్లాక్మెయిల్ చేస్తున్నానని నన్నే గుణ చేత కొట్టిద్దామనుకున్నావా? పోలీసులు కూడా పట్టిస్తావు కదా. ఇప్పుడు చెప్తాను నీ సంగతి. ఇప్పుడు గనుక నువ్వు నేను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే
నిన్ను డైరెక్ట్గా మీ వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి నిజాలన్నీ బయట పెడతాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రేయ్ దీని ఇంకా తెలిసిపోయింది కదా, ముసుగు తీండ్రా అని అంటూ ముసుగు తీసేసరికి అక్కడ మీనా అయితే ఉంటుంది. రేయ్ ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారేంట్రా, అసలే ఈమె భర్త మామూలుడు కాదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండ్రా, పారిపోండి అని అంటూ ఉంటాడు. దినేష్ అయితే నువ్వెక్కడికి వెళ్తున్నావురా, నిన్ను అని అంటూ ఉంటే నన్ను క్షమించు సిస్టర్, నువ్వనుకోలేదు, మీ తోటికోడలు రోహిణి అనుకొని కిడ్నాప్ చేశాను అని అంటూ ఇక దినేష్ అయితే అక్కడి నుంచి పారిపోతాడు మీనా నుంచి తప్పించుకొని. ఇంతలో మౌనిక అడ్రస్ చెప్పడంతో బాలు అయితే అక్కడికి వస్తాడు. ఇక బాలు రావడంతో అప్పుడే ఇక మౌనిక అయితే రౌడీలు పారిపోయారన్నయ్య, వదిన లోపలే ఉందిరా అంటూ మీనా దగ్గరికి అయితే వెళ్తారు. మీనా రౌడీలు పారిపోయారా, అసలు వాళ్ళు నిన్నెందుకు కిడ్నాప్ చేశారు మీనా అని అంటూ ఉంటాడు. బాలు రోహిణి అనుకొని వదిన్ని కిడ్నాప్ చేశారన్నయ్య అని అంటూ ఉంటుంది. మౌనిక ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, పార్లలమ్మ అనుకొని మీనాని కిడ్నాప్ చేయడం ఏంటి, అసలు పార్లలమ్మని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారు అని అనగానే తను చాలా మోసగత్తన్నయ్య, కోటీశ్వరాలని అమ్మని నమ్మించింది, మనోజ్ అన్నయ్యని మోసం చేసింది, అసలు తను ఎంత మోసగత్తి అంటే తనకు ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడు, ఇంత మోసం చేసింది అన్నయ్య అని అంటూ ఉంటుంది మౌనిక అయితే. అప్పుడు ఇంకా మాట విని మీనా బాలు మాకు ముందు నుంచి తన మీద అనుమానంగానే ఉంది అని అంటూ ఉంటారు ఇద్దరు కూడా. అలా అన్న తర్వాత ఇక మౌనిక మీనా బాలు ముగ్గురు కలిపి ఇంటికి వెళ్తారు. అప్పుడే ఇక రోహిణి అయితే ఇంటికి వస్తుంది. ఈ దినేష్ గారు ఫోన్ చేయలేదేంటి, ఇంటికి వస్తాడా ఏంటో ఇవాళ ఇంత కంగారు పడుతుంది, గుండె ఎందుకో దడగా ఉంది అని రోహిణి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు మీనా ముందు ఇంటికైతే వస్తారు. ఇక బాలు మీనా రావడంతో ఏంటి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు నువ్వు, ఇంట్లో పనంతా వదిలేసి అని అంటూ ఉంటుంది మీనాని. ప్రభావతి తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా అయితే వెళ్ళి రోహిణి చంప పగలగొట్టి అత్తయ్యని మనోజ్ని ఇంత మోసం చెయ్యాలని నీకెలా అనిపించింది, నువ్వు కోటీశ్వరాలువా, నిజం చెప్పు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే రోహిణి షాక్ అయిపోతూ ఏంటే నా కోడల్ని కొట్టి కోటీశ్వరాలు అంటున్నావు, ఒళ్ళు ఎలాగుంది అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక బాలు అయితే మీనా కరెక్ట్గానే అడిగిందమ్మా, ఈ పార్లమ్మ మిమ్మల్ని మోసం చేసింది, తను కోటీశ్వరాలు కాదు అని అంటూ ఉంటాడు. బాలు అయితే ఏంట్రా నా భార్య మీద నింద వేయడానికి ఇంకేమీ దొరకలేదా, నా భార్య మీద నింద వేసి కోటీశ్వరాలు కాదు అంటే నమ్మేస్తాననుకుంటున్నావా అని మనోజ్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మౌనిక వస్తుంది. మౌనిక వచ్చి అంటూ ఉంటుంది నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య, వీళ్ళంతా తేలిగ్గా ఎందుకు నమ్ముతారో, వీళ్ళని అంతలా పీకల్లో దాకా నమ్మించింది కదా అని అంటూ ఉంటుంది మౌనిక. అప్పుడే ఇక మౌనికను చూసి అమ్మ మౌనిక ఏంటమ్మా ఇది, నువ్వు కూడా వాళ్ళతో పాటు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే బాలు అన్నయ్య మీనా వదిన చెప్పింది నిజమేనమ్మా, ఎందుకంటే నేను కూడా ఈ రోహిణి నిజస్వరూపాన్ని కళ్ళారా చూశాను కాబట్టి విన్నాను కాబట్టి చెప్తున్నాను. తన అసలు పేరు కళ్యాణి, తను కోటీశ్వరాలు కాదు, తను ఇక్కడ అమ్మాయి, పల్లెటూరు అమ్మాయి, తనకి ఆల్రెడీ ఒక పెళ్ళయ్యి 6 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది మౌనిక. అయితే అది విని రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ నిజం తెలిసిన ఒక అతను రోహిణి వదిన్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అతను అడిగిన డబ్బులు రోహిణి వదిన ఇవ్వలేదని చెప్పి అతను రోహిణి వదిన అనుకొని రెడ్ కలర్ శారీ కట్టుకున్న మీనా వదిన్ని కిడ్నాప్ చేశాడు. నేను ఫాలో అవుతూ వెళ్ళినప్పుడు అతను ఈ రోహిణి స్టోరీ అంతా చెప్పాడు అని అంటూ ఉంటుంది మౌనిక. కావాలంటే వీడియో చూడు అని వీడియోనైతే చూపిస్తుంది. ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారి మనోజ్ ప్రభావతి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రోహిణి నిజస్వరూపం ఇలా మౌనిక ద్వారా బయటపడబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.
అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.